హాయ్ హలో వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న T20 ఓడిఐకి సంబంధించిన స్క్వాడ్స్ అయితే అనౌన్స్ అయిన విషయం మనందరికి తెలిసిందే. సో ఈ వీడియోలో మనం T20 స్క్వాడ్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అయితే ఈరోజు ఉమెన్స్ ఏషియా కప్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఈ మ్యాచ్ 7 o'clockకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇండియా వర్సెస్ పాకిస్తాన్. సో ఈసారి కూడా టీమిండియా ఘనమైన విజయాన్ని సాధించి విశ్వ విజేతగా ఏషియన్ వేదికగా ఏషియా కప్ని సాధించాలని 8th టైం మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం T20 స్క్వాడ్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ముందుగా బ్యాటర్స్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్. వికెట్ కీపర్స్ సంజు శాంసన్, రిషబ్ పంత్. ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, శివన్ దూబే, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్. స్పిన్ బౌలర్ రవి బిష్నాయ్. ఫాస్ట్ బౌలర్స్ మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్. సో ఫ్రెండ్స్, ఈ T20 స్క్వాడ్ మీకు ఏ విధంగా అనిపించింది? మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే రాహుల్ ద్రవిడ్ హయాంలో చూస్తే మనకి 3 or 4 ఆల్రౌండర్స్ అయితే కనిపిస్తారు, కానీ గంభీర్ ఏకంగా 5 ఆల్రౌండర్స్ని అయితే పిక్ చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. మరి ఈ స్క్వాడ్పై మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.